రేపు మనకు శ్రవణ నక్షత్రం మంగళవారం చాలా మంచి రోజండి. ఈ ఒక్క రోజు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోకుండా ఈ యొక్క దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగిస్తే కోటీశ్వరులు అవుతారు. అలానే కాకుండా మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కుబేరులాగా మారడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ శ్రవణ నక్షత్రం ఏంటంటే గనక చెప్పాలంటే ధనుర్మాసంలో వచ్చింది కాబట్టి అత్యంత శక్తివంతమైనదండి. ఈ ధనుర్మాసంలో శ్రవణ నక్షత్రం రావటం చాలా అంటే విశేషమని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమే ఈ శ్రవణ నక్షత్రం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ రోజు ఏంటంటే గనక మీరు గుర్తుపెట్టుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు యొక్క దీపం వెలిగించండి. అలా వెలిగిస్తే మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. అలానే కాకుండా మీరు కుబేరులాగా కూడా మారుతారనమాట. మంగళవారంతో శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలనంతా కూడా శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేయండి. స్వామివారికి పిండి దీపం అంటే ఇష్టం కాబట్టి పిండి దీపం వెలిగించటం వల్ల ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందండి. స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి తీర్చుకోవాలి. కోరిక అంటే తీరట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు పిండి దీపం చెయ్యండి. పిండి దీపం చేస్తే ఏంటంటే కనుక కోరిక ఖచ్చితంగా తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మీరు స్నాన కార్యక్రమాలు చేసుకుని తులసి మాలను సమర్పించి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక బియ్య పిండిని తీసుకుని అందులో కొద్దిగా పసుపుని వేసి బియ్య పిండితో ఏంటంటే కనుక ఒక డవ్ లాగా చేసుకోండి, అంటే ఒక ముద్ద చెయ్యండి. అలా చేసిన తర్వాత దాన్ని ప్రమిదలాగా చేసేసి గోవింద నామాన్ని వెయ్యండి. పిండి దీపాలు 2 కూడా వెలిగించవచ్చు, 7 కూడా వెలిగించవచ్చు, 5 కూడా వెలిగించవచ్చు. అలానే ఒక పెద్ద పిండి దీపం కూడా చేయొచ్చు అనమాట. ఇలా పిండి దీపారాధన చేసుకోండి. పిండి దీపం వెలిగించి యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని మీ కోరిక చెప్పుకొని దీపంలో వెయ్యండి. వెలుగుతున్న దీపంలో యాలక్కాయని వెయ్యండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా వారం తిరిగేసరికి మీ కోరికలు తీరి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.